ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి సంకష్టహర చతుర్థి రోజు వీడియో. నేనైతే ఇలా సింపుల్గా పూజ అయితే చేసేసుకున్నాను ఫ్రెండ్స్. వినాయకుడికి ఈ విధంగా నేను పూజ చేసుకున్నాను నాకు తెలిసినట్టుగా. ఆ రోజు సాయంత్రం గుడికి వెళ్ళాను. ఇలా ఉంటుంది మా కాలనీ దేవస్థానం. అంటే మాది రైల్వే కాలనీ. మా కాలనీ దేవస్థానం ఇలా ఉంటుంది. అన్ని దేవుళ్ళు పక్క పక్కనే ఉంటాయి. వెంకటేశ్వర స్వామి, వినాయకుడు, శివుడు, అన్ని దేవుళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్. అది మీకు ఇక్కడ చూపిస్తున్నాను, చూడండి. ఇది చీకటి పడింది, మీకు అంతగా కనిపించకపోవచ్చు. మేము ప్రతి నెల సంకష్ట చతుర్థి వచ్చేటప్పుడు ఇక్కడికి వచ్చేస్తాము, వచ్చి పూజ చేసుకుంటాము. ఈ విధంగా ఉంటుంది మా రైల్వే దేవస్థానం. మీకు ఎప్పుడైనా వెలుతురులో ఇదంతా షూట్ చేసి చూపిస్తాను. శివాలయము, అలాగే కుమారస్వామి ఆలయం, అన్ని దేవుళ్ళన్నీ పక్కన పక్కనే ఉంటాయి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, ప్లెజెంట్గా ఉంటుంది. అమ్మవారు, కుమారస్వామి, అయ్యప్ప, వినాయకుడు, ఇలా అన్ని నవగ్రహాలు, ఇంకా అన్ని దేవస్థానాలన్నీ పక్క పక్కనే ఉంటాయి ఫ్రెండ్స్. ఆ రోజు మంగళవారము పడింది కదా, సంకష్టహర చతుర్థి. మాకు ఇక్కడ హోమము, భజనలు అన్నీ చేస్తారు. చూపిస్తాను, చూడండి. ఫ్రెండ్స్, ఇంతే ఫ్రెండ్స్. నా వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఇప్పుడైతే నేను చంద్రుని చూసి నా ఉపవాసాన్ని విరమించుకుంటున్నాను, తినేస్తాను. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ వినాయకుడి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను.